చాయ్ రాదమ్మా కొంచెం పెడుతున్నా ఇప్పుడే వస్తుంది చాయ్ చాయ్ పొద్దున్నే తాగలేదు తీసుకొస్తా అంటే ఇక తేపోతే ఏంటి శనగల శనగలు మొలకలు విత్తులు నువ్వు ఎగరే నేను ఇవ్వాలనా తాళమైన దగ్గర పెట్టుకుని నన్ను వంట కిందమని కథ గమ్ముతుంది నువ్వు ఇస్తేనే ఉన్నా కానీ అట్లా చెప్పదంటవా తారం నా దగ్గర అయితే ఇప్పుడు నేను వాడుకుంటే ఏమంటే ఎటు వాడుకున్నావు అడగవా చెప్పరాదు అన్ని ఫోన్ పెట్టి లంజ మాటలు చెప్తే కోపం వస్తుంది మరి ఇంకా చూడండి ఫ్రెండ్స్ అగో ఏమో మాటలు అట ఆ మాటలు నేను ఇప్పటిదాకా చదువుకున్నది ఫ్రెండ్స్ గట్టినా మాట్లాడేది ఏంది మాట్లాడితే చదువుకున్న వాళ్ళు మాట్లాడినట్టు దుకాణంలోకి పోయేస్తా నేను. హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మేమైతే మస్తున్నాం. ఇక పొద్దుగాల పోయిండు, ఇక పొద్దుటి సంది మా ఆ పని ఈ పని ఇంతసేపు అయింది. తిని జరసేపు పండుకున్నా. 1:30కి వచ్చిండు. నాకు ఛాయ పోయలే పొద్దుటి సంది, నాకు అన్నమే వేయలే, నాకు నీళ్ళే వేయలేదు అంటాడు ఇంటికి వచ్చి. చేసే పని అది ఛాయ్ అయితే పెట్టినా సింగల్ అయితే ఛాయ్ తాగుదాం అని చెప్పి పొద్దుగాల పెట్టింది. ఇప్పటిదాకా ఎవరు నేనైతే మధ్యాహ్నం అన్నం తిని వండుకున్నా. ఒక 30 minutes వండుకున్నా. 30 minutesకే డోర్ కొట్టిండు మళ్ళీ వచ్చి. ఇక ఛాయ్ అయితే పెట్టినా, నేను కూడా తాగుదామని. ఛాయ్ కూడా ఎప్పుడు పడితే అప్పుడు మధ్యాహ్నం తాగొద్దంటే ఇక మా సార్కి ఏమో నువ్వు పొద్దుటి సంది ఛాయ్ పోయలేదు అంటాడు. ఛాయ్ పెట్టు అని అనలేక పొద్దుటి సంది ఛాయ్ పోయలేదు అంటాడు. పోయి వచ్చిందే ఇప్పుడు. గట్లుంది. పిల్లలైతే పంపించేసిన. వాడు ఇలా జర అలుగుడు మీదనే వేయండి. ఎందుకు ఏమో జర డల్గానే ఉన్నారు. నుండికి వచ్చే సండేకి ఇవాళ ఆలోచిస్తున్నారు, సండే దగ్గరికి వస్తుంది అని అంటుండు. వాడికి ఇష్టం అన్నమాట, సండే వస్తే ఎంజాయ్గా ఉండొచ్చు అని. పుష్ప సినిమా కట్ట పోదామా? ఎప్పుడు అందరు కొట్టుకుంటున్నారట, మీద పడుతుర్రట. ఓ పోరనైతే తొక్కే చంపేసిర్రట. ఓ పిల్ల ఒక పెద్ద ఆమెనే తొక్కిర్రట. ఏం సినిమా పాడేది? సినిమా చూసా పోయి గట్టనా? మొన్న భూకంపం వచ్చిందట, నీకు తెలిసిందమ్మా? తెలిసింది వీడియోలో. నాకు రాలేనా? బయట వచ్చింది అని చెప్పి వార్తలలో దండ తినడం వస్తుంది తెలవాలి కదా. మనం వార్తలు పెడతాం. ఫస్ట్ వచ్చిందంట తెలంగాణలో కూడా, అక్కడక్కడ వచ్చిందంట, ఆంధ్రాలో వచ్చిందంట. మరి మనకైతే రాలేదు. రాదు, రాకూడదు, అంతేనా? శుక్రవారం స్పెషల్ ఏందమ్మా? ఏం లేదు స్పెషల్ ఏముంది, అంతేనా? అన్నం వంటనా? అన్నం పెసరపప్పు టమాటా వండినా. వీడియో ఇస్తుంటే మధ్యలో మామ వచ్చిండు అనమాట. ఇక 12కు పెళ్ళిళ్ళు ఉన్నాయని చెప్పానులే, దాంట్లో ఒక పెళ్లి కార్డు ఇవ్వడానికి అని చెప్పి వచ్చిండు. అందుకే వీడియో మధ్యలో కట్ చేసిన అనమాట. దాని మీద కూడా శివయ్య జరుగుతాం. ఎన్నడ వచ్చిందమ్మా పెళ్లి? 11th రోజు పెళ్లి, 12th రోజు డిన్నర్. ఈ 2 పెళ్లిళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్. 12కు వెంకటేశ్వర గార్డెన్ లో డిన్నర్ అంట. వదిన వాళ్ళందరికీ కూడా 12th డిన్నర్. కంపల్సరీకి 2ంటికి అటెండ్ కావాలి. మరి ఎట్లయితుందో పోదాం. ఎట్లయితే ఏం లేదు, కంపల్సరీ పోవాల్సిందే పెళ్లికి. ఇప్పుడు వచ్చిన చుట్ట పైన అదే ఫ్రెండ్స్, ఇంతకుముందు వీడియో చూసిరు కదా, ఆ చుట్ట పైన ఆయననే కార్డులు తీసుకొని వచ్చిండు. మా తమ్ముని, మా రిలేటివ్ అనమాట. ఇది పెళ్లికి కోయడలు ఉంది పెళ్లి. ఈ పెళ్లి చూసుకొని అట్నే సెంచరీపల్లి ఎక్కడ కోయడల రిసెప్షన్ ఉంది. అట్నే సెంచరీపల్లి ఎక్కడ వస్తే రిసెప్షన్ ఉంది. అది 2 కోయడ మండలానికి సంబంధించినవి. ఒకటి మా బామ్మర్ది వాళ్ళ బామ్మర్ది పెళ్లి, ఇంకొకటి మా చిన్న అంటే మా రిలేటివ్స్ అనమాట, మా పిన్ని వాళ్ళ యారాలు కొడుకుది. ఇవి 2 పెళ్లిలు చూసుకోవాలన్నమాట. 12వ తారీఖు 2 కలిసి వచ్చినాయి. చాలా రోజులే ఊరికి వస్తుంది. దసరాకి ఎన్ని రోజులు అవుతుందమ్మా? దసరావి 2 months నుంచి ఊరికి పోవాలి. ఇంత కళ్ళబొట్ట నీళ్ళబొట్ట తాగిరావాలి. అట్లా పోయి కళ్ళు కోసం పోవాలంట. కళ్ళు కోసం పోయే టైం ఉంటుందా? ఆగమాగం పోవాలి, ఆగమాగం మురికి రావాలి. పిల్లల్లో చేసిపోతే 12వ తారీఖు మాత్రం హైదరాబాద్లో ఉన్నాం ఫ్రెండ్స్. మీరు దయచేసి ఇంటికి ఎవరు రాకండి, వచ్చి మెసేజ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మాత్రమే రండి, ఎవరు పడితే వాళ్ళు రాకండి ప్లీజ్. చెప్తున్నా, అర్థం చేసుకోండి. హైదరాబాద్లో ఉంటున్నాం, పెళ్లిళ్ళు చూస్తురుగా కార్డు. ఇక మళ్ళీ ఎందుకంటే మళ్ళీ మీరు చెప్పలేదని చెప్పి అంటారు. కార్డు చేతుల్లో ఉంది, 12వ తారీఖు నాడు మేము ఉంటలేము ఇంట్లో. మీరు అర్థం చేసుకోండి ప్లీజ్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. బాయ్ చెప్పమ్మ. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ అస్సలు చేసుకుంటలేరు. వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేస్తలేరు. ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టండి. ఫస్ట్ లైకులు కొడతారు. ఆడ చూస్తే 2 లైకులు కనిపిస్తున్నాయి, వ్యూస్ ఏమో బాగా కనిపిస్తున్నాయి. ఇదేమన్నా కథ పద్ధతేనా? ఖాతాలో మనవాడ. సరే బాయ్ మరి అందరికి.